చాలామంది హనుమాన్ చాలీసా చదవాలి అనంటే, ఈ రోజుల్లో మాత్రమే చదవాలి, ఈ సమయంలో మాత్రమే చదవాలి, గుడిలో మాత్రమే చేస్తే చాలా మంచిది. ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. దీనికంటూ నియమ నిబంధనలు ఇక్కడ మాత్రమే చేయాలి, ఇలా మాత్రమే చేయాలి. ఈ రోజుల్లో కొంతమంది 21 రోజులు, 41 రోజులు కొన్నిసార్లు కుదిరినా, కుదరకపోయినా అదొక దోషంగా భావిస్తూ ఉంటారు. ఇలా అంటూ ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదమ్మా. ఇంట్లో విశేషంగా పారాయణ చేసుకోవచ్చు, చేసుకోవాలి కూడా. మనము దేవాలయాలను మరీ ఎక్కువగా రద్దీ చేస్తూ ఆ కొన్ని సమయాలలో మాత్రమే విశేషంగా ఉంటుంది. ఈ కార్తీక మాసం అంతా ఇలాగే ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో స్కాంద పురాణంలో అంటారు, ఏ ఇంట్లో రామకథ చెప్పబడుతుందో ఆ ఇల్లు క్షేత్రంగా తీర్థంగా మారుతుంది అని. సో నిత్యం రామపారాయణ ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇంటికి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా పాపక్షయం, దోష నివారణ, చిత్తశుద్ధిని పొందుతారు అని. సో మన ఇంటిని కూడా, అంటే మనం ఇంట్లో ఎప్పుడైనా దేవతను ఆవాహనం చేసి ఉద్వాసనం చేసి పంపించేస్తుంటాము. అలా చేసినప్పటికీ కూడా నిత్యం రామనామం, హనుమత్నామం, శ్రీరామ అంటే సీతా సహిత రాముడు, ఆ నామం ప్రతిధ్వనిస్తున్న ప్రతి ఇల్లు కూడా విశేషంగా పావనమవుతుంది. కాబట్టి ఇంట్లో తప్పకుండా చేసుకోవచ్చు, చేయాలి కూడా. ఇన్ని రోజులు అంటే ఏదైనా ఫలితాన్ని ఆశిస్తే చేస్తున్నప్పుడు గురువుల ఉపదేశానుసారంగా అన్ని రోజులు చేయాలి. కానీ యథాశక్తి అని ఒకటి ఉంది. మన శక్తికి మించి మనం చేయలేకపోతున్నాము అన్న బాధ కంటే కూడా యథాశక్తి చేస్తాను అన్న సంకల్పంతో విశేషంగా, యథాశక్తి అంటే విశేషంగా శక్తిని కూడగట్టుకొని చేస్తాను అని, శక్తి వంచన లేకుండా చేస్తాను. ఈ పదాలు కొంచెం తెలుసుకుంటే మనము ఉన్న శక్తిని అంతా చేకూర్చుకొని చేసే ప్రయత్నం చేస్తే మంచిది.